బంధువులారా, ఈరోజు ఎప్పట్లాగే ఆదివారం సత్సంగం కార్యక్రమం జరుగుతున్నది. విశేషంగా మేము ఉండడం రావడం, మరి కార్తీక మాసం పవిత్ర మాసం, పుణ్యప్రదమైన మాసం అని అందరూ నమ్ముతారు. మార్గశిరం కూడా చాలా పవిత్రమైనదని నమ్ముతూ ఉంటారు. పుణ్యకర్మలు, పూజా కర్మలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా చేస్తూ ఉంటారు. దీక్షలు కూడా తీసుకుంటూ ఉంటారు. అయ్యప్ప దీక్ష, భవాని దీక్ష అని. సరే, సంవత్సరం పొడుగునా చేయకపోయినా కనీసం ఈ 2 నెలల్లో ఏదో కొంత పుణ్య కార్యక్రమాలు చేసినా మంచిదేలే అని అనుకుంటాం. మనిషి ఎప్పటిదాకా 100% పుణ్యాన్ని సంపాదించడం, అప్పటిదాకా జన్మల పరంపర తప్పదు. పుట్టడం, చావడం, చావడం, పుట్టడం జరుగుతూనే ఉంటుంది. మనకి ఎటువంటి సంబంధం లేదు. భగవంతుడు చేసిన వ్యవస్థ ద్వారా జరుగుతూ ఉంటుంది. కానీ మనిషి మోక్షము పొందకపోయినా కనీసం ఉన్న 4 రోజులు ఆరోగ్యంగా, శాంతిగా ఉండాలని అనుకుంటారు. ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఆరోగ్యము అనేది గగన కుసుమం అయిపోతుంది. మనశ్శాంతి అనేది కూడా ఇంకా దాని మీద కూడా ఆశలు వదులుకోవాలేమో అనిపిస్తుంది. ఎవరిని శాంతిగా ఉండనిచ్చేటట్టు లేదు. ఎవరైనా శాంతిగా ఉంటే ఓర్చుకునేటట్టు కూడా అనిపించండి. అటువంటి మనస్తత్వాలు పెరుగుతూ ఉన్నాయి. కారణం ఒకటి ఏంటంటే, మన వైదిక పరంపరను వదిలిపెట్టేసి ఆ విదేశీ పరంపరను పట్టుకున్నాం. అవసరం ఉందా లేదా అనే దానికంటే వ్యామోహంతో పట్టుకోవడం. అన్నిట్లో విదేశీ పరంపరే కనిపిస్తుంది మనకి. విద్య, వైద్యము, ఆహారము, విహారము, వ్యవహారము, కట్టు, బొట్టు, జుట్టు, ప్రతి ఒక్క దాంట్లో విదేశీ. దానివల్ల ప్రత్యక్షంగా ఏం లాభం జరుగుతుందో తెలియదు, కానీ పరోక్షంగా నష్టమే కలుగుతుంది. కాలాంతరంలో విశేష నష్టం కలుగుతుంది, కానీ గ్రహించే సూక్ష్మ బుద్ధి లేకుండా పోయింది. ఇంకా ఈ దేశంలో కాస్తో కూస్తో ఏదో పరంపర, సంస్కృతి, సంప్రదాయం ఉంది అంటే కేవలము ఈ మహిళామణులే. అప్పుడు ఏది